అందరూ తయారుగుండ్రి. ఓట్ల పండగ వచ్చేటట్టే కొడుతున్నది. మీ ఓటర్ కార్డుల, పోలింగ్ చిట్టీల, ఓటర్ లిస్టుల దుమ్ము దులుపుండ్రి. ఏంది నిన్న మొన్ననే పంచాయతీ ఎన్నికలు ఇప్పటంతలా జరిగేటట్టే లేవు. బీసీ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సర్కారు కాలం గడుపుతున్నది అని చెప్పినావు కదా, మళ్ళా ఓట్ల పండుగ అంటున్నవేంది అని అనుకుంటున్నారా? నేను అన్నది పంచాయతీ ఎన్నికలు కావు, ఎమ్మెల్యే ఎన్నికలు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు ఎక్కడి అని మళ్ళా డౌట్ అన్నమాట పడుకుంటా ఈ వార్త ఇనుర్రి. కొడితే మామూలుగా కొట్టుడు నాకు అలవాట్లేదు అని అప్పుడెప్పుడో కేసీఆర్ సారు అన్నాడు, యాదికున్నదా? అగో అట్లా ఈడ్చి దెబ్బ కొట్టే గడియ రానే వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది రేవంత్ రెడ్డితోని కాంగ్రెస్ కండువలు కప్పించుకొని పార్టీ మారిండ్రు కదా. అగో దాని మీద 3 నెలల్లో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అనుడుతోని తెలంగాణ రాజకీయంలో మస్తు మార్పు వచ్చింది. ఎన్నికలు జరుగుడు పక్కా కాబట్టి అన్ని పార్టీ జెండాలు, బ్యానర్లు గుట్టించే పనిలో ఉండబోతున్నాయట. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు తీసేసేటట్టు చేయాలని ట్వీట్ చేసిండు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అయ్య మీద గౌరవం ఉంటే అమలు చేయాలని చెప్పిండు. సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడో ఓసారి ఇనుర్రి. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఇన్నరా బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తదట. అంటే కాంగ్రెస్ పార్టీలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది క్లారిటీగా ఉన్నదన్నట్టు. ఇదే ముచ్చట మీద కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయల పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులను రాహుల్ గాంధీ తీసేపిస్తాడని నమ్ముతున్నా అని ట్వీట్ చేసిండు. సుప్రీంకోర్టు చెప్పిన దాని మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా లాయర్లతోని మాట్లాడి చర్చించి ఏం నిర్ణయం తీసుకోవాలో చూస్తా అన్నాడు. ఇదే ముచ్చట మీద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతోని ఎర్రబెల్లిలా మాట్లాడిండు. ఓగాల ఎన్నికలొస్తే కాంగ్రెస్ పార్టీని మామూలు దెబ్బ కొట్టొద్దు. 10 స్థానాలు జూబ్లీ హిల్స్ సీట్ తోని 11 సీట్లు మనమే గెలవాలి. దాంతోని కాంగ్రెస్ పార్టీ ఆగమాగమైతది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ 11 సీట్లు మనమే గెలుస్తే అది ఇంకింత ఎక్కువ అయితది. అప్పుడు సర్కారు ఆగమాగం చందన అయితది. అగో అసొంటి దెబ్బ కొట్టాలే అన్నట్టు మాట్లాడిందట. మరి చూడాలే ఎట్లుంటదో 3 నెలల తర్వాత.